వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి నేను ఒకసారి అయితే మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. వీటన్నిటి గురించి నేను పూర్తిగా ఆల్రెడీ వీడియో అయితే చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని మిస్ అయిపోయి ఉంటారు కాబట్టి అన్నికి సంబంధించినటువంటి ప్రెజెంట్ ఉండే అన్ని నోటిఫికేషన్ గురించి ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. 10th నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బేస్ తోటి అన్ని కూడా అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మన యొక్క యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అనేది నల్గొండలో ఉండడం జరిగింది. అగ్నివీర్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, రైల్వే, ఎస్ఎస్సి, స్టేట్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఇలా ప్రతి వాటికి సంబంధించినటువంటి కోచింగ్ అయితే రన్ అవుతుంది. ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి, గ్రౌండ్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటాయి. ఇలా ప్రతిదీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పైన హాస్టల్ కింద క్లాసెస్, పక్కనే గ్రౌండ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే 7674924416 నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో మన యొక్క యూఎఫ్జే యాప్లో ప్రతి కోర్సెస్ పైన రిపబ్లిక్ డే స్పెషల్గా 3 months వ్యాలిడిటీతో 999 రూపీస్గా మీకైతే ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క ఆఫర్ కూడా జస్ట్ మనకి 2 days మాత్రమే ఉంటుంది. ఈ యొక్క 25th and 26th డేట్ వరకు మాత్రమే ఉంటుంది. సో కావాలనుకుంటే ఎవరైనా కానీ ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా అయితే మనకి ఎక్కువగా వేకెన్సీ ఉన్నటువంటి నోటిఫికేషన్ రైల్వేలో గ్రూప్ డి సంబంధించినటువంటివి అయితే ఉండడం జరిగింది. 32,438 పోస్టులతోటి మనకి కేవలం 10th పాస్ అయిన వాళ్ళు మనకి 13 కేటగిరీస్కి మనం అప్లికేషన్ చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి వచ్చేసి January 23rd నుంచి February 22 వరకు అయితే మనకి అప్లికేషన్స్ అయితే ఉండడం జరిగింది. సో దీని యొక్క ఎగ్జామినేషన్ కూడా మనకి ఒక 5 to 6 months వరకు అయితే ఉంటుంది అన్నట్టు గ్యాప్ అయితే. సో మనం ఎవరైతే అప్లికేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారో సో వాళ్ళందరూ కూడా నేను ఆల్రెడీ మనకి యూఎఫ్జే యూట్యూబ్ ఛానల్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను. అండ్ పోస్ట్ ప్రియారిటీ కూడా దేనికి ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి దాని గురించి కూడా సపరేట్గా వీడియో చేశాను. ఆ వీడియో చూశాక మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పాను అక్కడ. దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాతకి ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారన్నట్టు. పూర్తి వీడియో నేను లాస్ట్ చెప్పాను, అది ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ ఎక్స్ అండ్ వైకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అన్నట్టు. ఇది మనకి ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. మీరు స్క్రీన్ పైన కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి 7th January 2025 నుండి 27th January 2025 వరకు అప్లికేషన్ అయితే ఉండడం జరిగింది. దీనికి ఎగ్జామినేషన్ కూడా March 22 తర్వాత నుంచి 22 నుంచి 25 మధ్యలో అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయొచ్చు. ఇది ఇంటర్మీడియట్లో మనకి ఏ గ్రూప్ చేసినా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీని స్క్రీన్ పైన మీరు ఏజ్ కనుక ఒకసారి చూసినట్లయితే మనకి 17.5 నుండి 21 అంటే 1st January 2005 నుండి 1st July 2008 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది పాస్ అయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, అడాప్టబిలిటీ ఉంటుంది. తర్వాత బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో దీని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేశాను. నోటిఫికేషన్ గురించి అండ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలనే విధానం గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 27th వరకు అయితే ఉంది కాబట్టి ఇంకా 2 days ఛాన్సెస్. ఇప్పుడు ఎవరు కూడా ఇంకా దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి లేకపోతే మాక్సిమం నైట్ టైం ట్రై చేయండి. నైట్ టైం అయితే మీకు సర్వర్ అనేది ఈజీగా ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ కోస్ట్ గార్డులో నుంచి జీడీ అండ్ డీబీకి సంబంధించినటువంటి 300 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇది కనుక చూసుకున్నట్లయితే కోస్ట్ గార్డ్లో డీబీ అంటే డొమెస్టిక్ బ్రాంచ్, ఇది వచ్చేసి మనకి 10th బేస్ క్వాలిఫికేషన్. జీడీ అంటే జనరల్ డ్యూటీ, ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి అయితే ఉండాలి. అండ్ మినిమం 18 years అయితే ఉండాలి. మాక్సిమం 22 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ దీనికి కూడా మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది పాస్ అయితే పిఎఫ్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు. ఏజ్ లిమిట్ కూడా ఒకసారి పర్టికులర్ గా చెప్తాను చూడండి. స్క్రీన్ పైన చూసుకోవచ్చు మీరు. 1st September 2003 నుండి 31st August 2007 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరు ఉంటారో వారు దీనికి అప్లికేషన్ తీసుకోవచ్చు. అండ్ జీడీ కేటగిరీలో 260 పోస్టులు ఉన్నాయి. అండ్ అదేవిధంగా డీబీ కేటగిరీలో మనకి 40 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్ గా 300 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఈ కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి అప్లికేషన్ వచ్చేసి 11th February 2025 నుండి 25 February 2025 వరకు మనకి అప్లికేషన్ డేట్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు. అండ్ ఇక దీనికి ఎగ్జామినేషన్ కూడా మనకి ఏప్రిల్లో కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ 5 రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించినటువంటిది కేరళలో మనకి జరగనుంది. ఆల్రెడీ దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే దీనికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అనేది వేరే, ఇది రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది వేరే అన్నట్టు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది మెడికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ర్యాలీ. ఇది డైరెక్ట్ వెళ్ళడమే ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్స్ అయితే ఉండదు అన్నట్టు.
జనవరి 29కి మనం ఎక్కడికి వెళ్తే ఫిబ్రవరి 4th వరకు మనకి ఈ యొక్క ర్యాలీ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మనకి ఇంటర్మీడియట్‌లో బైపీసీ చేసి ఓవరాల్‌గా 50% ఉండాలి. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్‌లో కూడా 50% ఉండాలి. దీంతో పాటుగా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు కూడా మీకైతే వెళ్ళొచ్చన్నట్టు. ఖచ్చితంగా దీనికి ఎలిజిబుల్ అయితుంటారు. ఈవెన్ మ్యారీడ్ క్యాండిడేట్స్ బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా వెళ్ళొచ్చన్నట్టు. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ రన్నింగ్ కండక్ట్ చేస్తారు. రిక్రూట్మెంట్ ర్యాలీ కాబట్టి రన్నింగ్ కండక్ట్ చేస్తారు. రన్నింగ్‌లో మనకి క్వాలిఫై అయిన వాళ్ళకి రిటన్ టెస్ట్ ఉంటది. అక్కడే ఉంటది. ఎట్ ఎ టైమ్ ఒకటే రోజు ఉంటదన్నట్టు. 2 డేస్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్‌లో. ఫస్ట్ వెళ్ళిన తర్వాత రన్నింగ్ కండక్ట్ చేస్తారు. మార్నింగ్ అది అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ చెకప్ ఉంటదన్నట్టు. తర్వాత వీళ్ళు సెపరేట్‌గా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తుంటారు. ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటది రిక్రూట్మెంట్ ర్యాలీ గురించి. అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 2nd అండ్ 3rd వీక్‌లో మనకి నోటిఫికేషన్ అయితే రానుందన్నట్టు. దీనికి కూడా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే ఆఫ్‌లైన్ కోచింగ్ సెంటర్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీరు ఆఫ్‌లైన్ కోచింగ్ సెంటర్‌కి రండి. ఇక్కడ ప్రతిరోజు కూడా గ్రౌండ్ ఉంటుంది. క్లాసెస్ ఉంటాయి. ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతిదీ ఉంటాయి. 100% మీరు గెట్ ఇన్ అయ్యే విధంగానే మనమైతే ఇక్కడైతే ప్రతిదీ కూడా చెప్పించాం. ఎగ్జామ్ మాత్రం 100% గ్యారంటీ అన్నట్టు మీరు 100% ఇంక ఎగ్జామ్ పాస్ అయ్యి తీరుతారు. గ్రౌండ్ కూడా ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. ఇక్కడ నుంచి గ్యారంటీ ఇస్తాను నేను. అది కూడా మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతానే. నోటిఫికేషన్ వచ్చాకనే స్టార్ట్ చేస్తారంటే కష్టం అవుతదన్నట్టు. అండ్ అదేవిధంగా మన యొక్క అగ్నివీర్ ఆర్మీ జీడీకి సంబంధించినటువంటి బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉండడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే కూడా ఆ బుక్స్ కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఫర్దర్‌గా ఇంకా అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.